ప్రాణాలకు తెగించి వెళ్తే గాని దర్శించుకోలేని స్వయంభు భీమాలింగం. 3 నదుల మధ్య ఉన్న ఈ శివలింగాన్ని హత్తుకున్నప్పుడు మన 2 చేతులు కలిస్తే ఒకే రోజులో చనిపోయి స్వర్గానికి వెళ్తామని ఇక్కడ విని కొన్ని రోజుల క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ లింగాన్ని దర్శించుకున్నారు. ఈ టెంపుల్ యొక్క చరిత్ర విషయానికి వస్తే ఇప్పటికీ మిస్టీరియస్ గా మిగిలిపోయిన ఆలయాలలో ఇది ఒకటి. ఇప్పటికీ ఈ ఆలయం గురించి కథలుగా చెప్తూ ఉంటారు, కానీ అసలు నిజం మాత్రం ఇదే. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలని చెప్తాను. ఇక్కడ ప్రవహించే 3 నదులు అనగా ఇంద్రాసాగర్, చిన్నేరు వాగు మరియు మూసి నదుల కలయికనే త్రివేణి సంగమం. ఇవి కలిగించిన నష్టం అంతా ఇంత కాదు, ఎన్నో పంట పొలాలు ఇల్లు కొట్టుకొని పోయాయి. తట్టుకోలేకపోయిన గ్రామస్తులు అటుగా వచ్చిన మునులను విజ్ఞప్తించారు. అయితే ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివలింగాన్ని ఎవరూ ప్రతిష్టాపించలేదు. ఎంతో మంది మహామునుల కఠోర తపస్సుకు మెచ్చి స్వయంగా పరమశివుడే లింగ రూపంలో ఇక్కడ వెలవడం జరిగింది. ఇక్కడ భీమలింగేశ్వర స్వామితో పాటు గంగమ్మ, గౌరమ్మ మరియు వినాయకుడు కొలువుతీ. ఇప్పటికీ ఎన్ని వరదలు వచ్చినా గానీ శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు అంటే అతిశయోక్తి కాదు. మరెన్నో అద్భుతాలను నేను మీ కళ్ళ ముందు తీసుకొని వస్తాను. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. మరి ఈ శివలింగం ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం అనే విలేజ్ లో ఉంది.